ఎన్సీఆర్టీస్ని కరెక్ట్గా చదవగలిగితే యూపీఎస్సీని హాఫ్ క్లియర్ చేసినట్టే. హాయ్, ఐఎమ్ భాష, ఫార్మర్ టు ఆస్పిరెంట్. ఈరోజు యూట్యూబ్లో చూసి నువ్వు ఎన్సీఆర్టీస్ని ఎలా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలో స్టెప్ బై స్టెప్ నేను నీకు చెప్తాను. ముఖ్యంగా మనం 5 స్టెప్స్గా డివైడ్ చేసుకున్నాం. స్టెప్ 1, ఫస్ట్ అండర్స్టాండ్ ద ఎన్సీఆర్టీస్ ఇంపార్టెన్స్. స్టెప్ 1 అయితే ఇందులో నుంచి మనకి ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, బేసిక్ అడిగేవన్నీ వచ్చేసి ఇందులో నుంచి వస్తాయి, ఎన్సీఆర్టీస్ నుంచి వస్తాయి. ఇందులో నుంచి మెయిన్ కాన్సెప్ట్లు ఏవేవి అంటాను, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్. అయితే హిస్టరీలో వచ్చేసి 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ మొత్తం చదవాలి. జియోగ్రఫీ కూడా సేమ్ 6th to 12th, అండ్ పాలిటీకి వచ్చేసి 9th to 12th, అండ్ ఎకానమీకి వచ్చేసి 11th to 12th. సైన్స్కి వచ్చేసి 6th to 10th బేసిక్ సరిపోతుంది. యూట్యూబ్లో ఎలా చూడాలి, రాంగ్ మెథడ్స్, రైట్ మెథడ్, కరెక్ట్ మెథడ్స్ నేను రెండు చెప్తాను. అయితే రాంగ్ మెథడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఫుల్గా వచ్చేసి మనకి ఒక 2, 3 or 4 hours లెక్చర్స్ ఉంటాయి, అవి అలాగే చూస్తూ కూర్చుంటాం. రెండోది ఏంటంటే ఒకటి వింటాం, జస్ట్ దాంట్లో నుంచి ఇంపార్టెన్స్ నోట్, అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి నోట్ చేసుకోకుండా ఉండడం, జస్ట్ వింటే నాకు గుర్తుంటాయి అనుకుంటాం, కానీ ఒక్కోసారి గుర్తుండవు. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ ఛానల్స్ని మనం ఫాలో అవ్వడం. ఇందాక రాంగ్ మెథడ్స్ చూసాం, ఇప్పుడు కరెక్ట్ మెథడ్స్లో చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఎన్సీఆర్టీ చాప్టర్స్ని ఫస్ట్ సెల్ఫ్గా రీడ్ చేసుకోవాలి. సెకండ్, అర్థం కాకపోతే అప్పుడు ఇంకొకసారి చదవాలి. అప్పటికీ నీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో ఓపెన్ చేసి నీకు కావాల్సిన చాప్టర్స్ని అందులో మనం సెర్చ్ చేసుకొని చూడాలి. ఇంకోటి ఏంటి అంటే స్పెసిఫిక్ చాప్టర్స్ని మాత్రమే సెర్చ్ చేయాలి. ఇప్పుడు క్లాస్ 11 పాలిటీ ఉంది, అందులో ఒక చాప్టర్ కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ గురించి యూపీఎస్సీ ఛానల్స్ కొన్ని బాగా బ్రీఫ్గా, డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాయి. అందులో నుంచి నీకు ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అలాగే నువ్వు చదివి ఉంటారు కదా, ఆ చదివినవి కూడా నీకు ఏవైతే ముఖ్యంగా అనిపించుంటాయో అవి కూడా సపరేట్గా నోట్స్ చేసుకోవాలి. అయితే యూట్యూబ్లో ఛానల్స్ చూసేటప్పుడు, ఒక వీడియో చూస్తున్నప్పుడు 1x స్పీడ్లో మాత్రమే చూడాలి. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వదు. కాబట్టి నిదానంగా చూసుకుంటూ వెళ్ళడం వల్ల ఓకే, ఇది పలానా దాంట్లో మనం కూడా చదివాం, ఇది వీళ్ళు కూడా చెప్పారు సేమ్ లైన్, కాబట్టి మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఉండొచ్చు అనేసి ఇలా ఉంటుంది. కాబట్టి నిదానంగా చూడండి. వీడియో చూస్తూ కీవర్డ్స్ని మాత్రమే నోట్ చేసుకోండి. యూట్యూబ్ని సపోర్టివ్ టూల్గానే యూజ్ చేయాలి. ఎందుకంటే నీకు మెయిన్ సోర్స్ ఎన్సీఆర్టీస్ మాత్రమే, అంతకు మించి ఇంకేది లేదు. కాబట్టి నువ్వు దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటూ మనం చదవాలి. స్టెప్ 3 ఏంటంటే నోట్స్ మేకింగ్ మెథడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎన్సీఆర్టీస్కి సపరేట్ బల్కీ నోట్స్ అనేది అవసరం లేదు. మైక్రో నోట్స్ సరిపోతుంది, రివిజన్ నోట్స్ మాత్రం సరిపోతుంది. ఇది చదివితే చాలు. ఇంకోటి ఏంటంటే నోట్స్ని ఎలా తయారు చేసుకోవాలనేసి చాలా మందికి డౌట్లు ఉంటుంది. 1 పేజీ పర్ చాప్టర్ రూల్ ఇది. ఒక చాప్టర్ని 1 పేజీ లాగా మార్చుకోవాలి. ఒక చాప్టర్కి మ్యాక్సిమం 1 or 2 పేజెస్ మాత్రమే రాసుకోవాలి, వచ్చేలా రాసుకోవాలి. స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే డెఫినేషన్ ఉండాలి, ఇంపార్టెన్స్ ఇయర్స్ ఉంటాయి, అందులోని ఆర్టికల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి. ఇలా అందులోనే మీరు చదివిన ఒక చాప్టర్లోనే ఏమవుతుందంటే 2 నుంచి 3-4 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దానికి సంబంధించినవి. అవి ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ అందులో నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా అనేసి సెర్చ్ చేయాలి. ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే, ఒక సబ్జెక్ట్ని తీసుకున్నట్లయితే పాలిటీ కాన్స్టిట్యూషన్ చాప్టర్ తీసుకుంటే ఇందులో వచ్చేసి డెఫినేషన్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి, అడాప్టెడ్ ఎప్పుడు చేసుకున్నాం, ఎన్ఫోర్స్మెంటెడ్ ఎప్పుడు అయ్యింది, అలాగే ఫ్యూచర్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా మొత్తం చూసుకోవాలి. ఇలా రాసుకుంటూ మనకి ఇలా రాసుకుంటే కానీ మనకి చదువుకోవడానికి చాలా బాగా అర్థమవుతుంది. ఇంకోటి స్టెప్ 4 థర్డ్ రీడింగ్ స్ట్రాటజీ. 3 రీడింగ్ స్ట్రాటజీ ఇది వెరీ పవర్ఫుల్ అండి. ఫస్ట్ రీడింగ్లో జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అంతే. సెకండ్ రీడింగ్లో అండర్స్టాండింగ్ ప్లస్ అండర్లైన్ చేసుకోవాలి.
అయితే థర్డ్ రీడింగ్కి వచ్చేసి మైక్రో నోట్స్ని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న తర్వాత దాన్ని రివైజ్ చేసుకుంటూ అందులో నుంచి ఎంసీక్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ రావాలి. స్టెప్ 5 వీక్లీ రివిజన్ ప్లాన్. ఇది వచ్చేసి సండే ఎంటైర్ వీక్ మొత్తం ఎంటైర్ ఎన్సీఆర్టీస్ ఉంటుంది కదా మనం చదివింది వారం మొత్తం, ఆ రోజు సండే పూర్తిగా వచ్చేసి రివిజన్ చేసుకుంటున్నాం. అయితే అందులో నుంచి మనం 25 నుంచి 25 క్వశ్చన్లు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి కంపల్సరీ. అయితే డైలీ టార్గెట్స్ అనేవి కొన్ని. ఈ డైలీ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్నింగ్ వచ్చేసి ఈ రోజు మనం వచ్చేసి 3 నుంచి 4 చాప్టర్లు చదవాలనుకుంటున్నాం. ఆ 3 నుంచి 4 చాప్టర్లు కంపల్సరీగా ఆ రోజులో చదివేయాలి. చదివేసిన తర్వాత మీకు ఒకవేళ అర్థం కాకపోతే యూట్యూబ్ నుంచి మనం ఏం చేయాలంటే యూట్యూబ్లో దాని యొక్క క్లారిఫికేషన్ చూసుకుంటూ రావాలి. అలాగే నైట్ పడుకునే ముందరగా వచ్చేసి నోట్స్ రివైజ్ చేసుకుంటూ ఒక్కసారి మామూలుగా అయితే మనం ఇందాక వీక్లీ ప్లాన్ రివిజన్ ప్లాన్ లో వచ్చేసి వారం మొత్తం చదివింది వచ్చేసి ఆదివారం ఒక్కడే రివిజన్ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ప్రతిరోజు చదివిన దాన్ని నైట్ పడుకునే ముందు 10 to 15 minutes ఆర్ 20 minutes మీరు ఎన్ని సబ్జెక్టులు అయితే చదివింటారో దాన్ని వచ్చేసి రివిజన్ చేసుకునేసి ఒక 15 MCQs కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎన్సీఆర్టీసీ యొక్క గ్రిప్ అనేది మీకు చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మనకి బాగా చూసినట్లయితే గాన ఇప్పుడు ర్యాంకర్స్ అందరూ ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ చెప్పేది ఏంటి అంటే ఎన్సీఆర్టీసీ అనేది మనకి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ లేకోకుండా మనం ఎన్ని ఫ్లోర్లు కట్టినా అని ఏదో ఒక రోజు కూలిపోతుంది, నిలబడదు. కాబట్టి ఎన్సీఆర్టీసీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి నేను ఏ విధంగా అయితే చదువుతున్నానో మీకు కూడా అదే విధంగానే చెప్తున్నా. ప్రతిదీ నాకు ఎలా అయితే అనిపిస్తుంటుందో నేను అలా రాసుకుంటూ వస్తా. ప్రతిదీ నేను రాసుకుంటూ వస్తా. కాబట్టి మీరు కూడా అలాగే ప్రతిదీ. ఇప్పుడు మనకి రైటింగ్ స్కిల్స్ కూడా కావాలండి. ప్రతిరోజు మీకు ఏదైతే అనిపిస్తుందో అది మొత్తం ఒక డైరీ తీసుకోండి, లేదంటే ఒక నోట్స్ పెట్టుకోండి. అందులో పెట్టుకునేసి ప్రతిదీ మీరు రాసుకుంటూ రావాలి. మీకు అది తప్పు కానివ్వండి, రైట్ కానివ్వండి, మీకు వచ్చే ఆలోచన పక్కన వాళ్ళకి రాదు. ఒకవేళ ఆలోచన మీకు వచ్చింది అంటే గన మీరు వాళ్ళకంటే ముందుగా మీరు ఉన్నారనేసి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే మీరు ఇదిగో ఇప్పుడు నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాంరా అనుకుంటున్నా అనేసి మీరు మీ ఫ్రెండ్కి చెప్పినా ఒకడు సపోర్ట్ చేసేవాడు ఉంటాడు, ఇంకోడు ఎగతాళి చేసేవాడు ఉంటాడు. ఈడేంది ఇప్పుడు వరకు ఏమి చదవనాడు, ఈ రోజు వచ్చేసి యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతా అంటున్నాడు, ఆల్ ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్కి వాళ్ళు అంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నేను డిగ్రీ వరకు ఏం చదవలేదు. డిగ్రీ తర్వాత నాకంటూ ఎడ్యుకేషన్ చదువు యొక్క విలువ తెలిసింది కాబట్టి అప్పటి నుంచి నేను 2023 నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. 2023 నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను. అయితే అప్పటి నుంచి నేను తెలుగు మీడియం చదువుకుంటూ వచ్చాను. తెలుగు మీడియం చదువుకుంటూ రావడం వల్ల నాకేమైందంటే ఇంగ్లీష్ మీద అంతగా గ్రిప్ లేదు. ఇప్పుడు లాస్ట్ 1 year నేను ఎన్సీఆర్టీ చదువుకున్నా, కానీ నాకు అర్థం అవ్వలేదు. మళ్ళీ నేను కన్సిస్టెన్సీగా కూర్చొని చదువుకుంటూ ఉన్నాను. కొన్ని మిడిల్ క్లాస్ అన్న తర్వాత కంపల్సరీగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి కన్సిస్టెన్సీగా చదివేదానికి ఛాన్స్ ఉండదు. దాని తర్వాత మనం ఇంతవరకు చదువుకుంటూ వచ్చింది తెలుగు మీడియం అయి ఉండొచ్చు, లేదా ఇంగ్లీష్ మీడియం అయి ఉండొచ్చు. ఇంగ్లీష్ మీడియం అయినా కానీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి నో ప్రాబ్లం, మనకి సోర్సెస్ చాలా ఉన్నాయి. కానీ సోర్స్ ఉంది కదా అనేసి ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం లేదు. అలా చెప్పేసి ప్రతి ఒక్కరు నాతో సహా నేను చెప్పాల్సింది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మీకు అనిపించింది ఏదైనా కానివ్వండి, అది 1 line కానివ్వండి, అది బుక్ మీద మీరు రాయడం మొదలు పెట్టండి. రేపటి రోజున కంపల్సరీగా మీరు మీ సక్సెస్కి మీరే ఫస్ట్ స్టెప్ వేసుకున్నట్లయిద్ది. మీకు వచ్చే ఆలోచన ఏదైనా కానివ్వండి, చదువు కానివ్వండి, బిజినెస్ ప్లాన్ కానివ్వండి, లేకపోతే ఎక్సెట్రా ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని పెన్ వచ్చేసి పేపర్ మీద పెట్టేసి రాయండి. రాసిన తర్వాతనే ఏదైనా కానీ ఈరోజు నీకు ఒక ఆలోచన వస్తుంది, నీకు గుర్తుండదు రేపటి రోజు నువ్వు ఈ పేపర్ని కానీ లేదంటే ఈ డైరీని ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఓకే నిన్న ఈ ప్లాన్ అనుకున్నప్పుడు దాని గురించి ఇంకా థింక్ చేయడం మొదలు పెడతావు. ఇలా డైలీగా మనం అనుకున్నది కంపల్సరీగా రాసుకుంటూ పోతేనే ఏదైనా అవుతుంది. వాళ్ళు రాసుకుంటూ పోతే మనం రాయడానికి బుక్లో ఉన్న పేపర్లో అని కాదు, మీ ఆలోచనలు మీకు వచ్చిన
ఏ ప్లానింగ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు గుర్తుగా ఉండాలి. అలాంటి రోజు నేను ఇది ఇలా రాసుకున్నా, ఇది నాకు చాలా బెటర్ యూజ్ అవుతుంది అనేసి ప్రతిదీ మీరు దాంట్లో రాసుకోవాలి. అదే అండి. ఇంకా వచ్చేసి కొంతమందికి ఉండొచ్చు కన్సిస్టెన్సీగా కూర్చొని చదువుకోలేకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను మెయిన్గా చెప్పేది ఏంటి అంటే పల్లెటూర్లలోంచి ప్రిపేర్ అవ్వడం అనేది కష్టం అనేసి నేను అన్నా, కానీ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఒక రోజు పొలంలలో చేసుకొని వచ్చేసరికి బాడీ టైర్డ్ అయిపోతుంది. అలాగే వచ్చేసి అమ్మ నాన్నలు కష్టపడుతుంటే వాళ్ళని చూడలేక వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఉంటాయి, ఏం కాదు. కానీ ఈరోజు మేము చదవలేదు, రేపు కంపల్సరీ ఈరోజు టార్గెట్ రేపటి టార్గెట్ ఈరోజు అయిపోవాలి. కాబట్టి అలా చేసుకుంటూ చదువుకుంటూ రావాలి. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ రండి, ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్, లైక్లు, కామెంట్లు నాకు చాలా మోటివేషన్ ఇస్తాయి. నేను ఇంకా మరికొన్ని వీడియోస్ కూడా నేను మీకు చేయగలిగేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయగలుగుతాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.